మరణం నుండి ఎవరూ కూడా తప్పించుకోలేరు అనడానికి ఒక అద్భుతమైన స్టోరీ ఉంది. అదేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఒక రోజు మహావిష్ణు శివుడిని కలవడానికి గరుడ మీద కైలాసానికి వెళ్తాడు. అప్పుడు గరుడని ద్వారం దగ్గరే ఉండమని చెప్పి మహావిష్ణు లోపలికి వెళ్తారు. ద్వారం దగ్గర గరుడ కూర్చొని ఉండగా అక్కడే యమధర్మరాజు కూర్చొని ఆయన ముందున్న పక్షిని కదలకుండా కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు. అది చూసిన గరుడ ఈ యముడు చిన్న పక్షిని కూడా వదిలేలా లేడు, ఆ పక్షిని ఎలా అయినా కాపాడాలి అని గట్టిగా యమ అని అరుస్తాడు. అప్పుడు యముడు పక్కకు తిరిగి చూసేలోపు ఆ పక్షిని తీసుకొని వాయువేగంతో దూరంగా ఉన్న అడవిలో ఒక చెట్టుపై వదిలి తిరిగి వాయువేగంతో ఆ ద్వారం ముందు కూర్చుంటాడు. యముడు ఆ పక్షి ఎక్కడికి వెళ్ళిందో అని ఆశ్చర్యంలో ఉంటాడు. అప్పుడు గరుడ ఏమైంది అని యమధర్మరాజుని అడగ్గా అప్పుడు యముడు, నా ముందు ఒక పక్షి ఉండింది, ఆ పక్షి తలరాత ఈ రోజుతో ముగుస్తుంది, దాన్ని ఒక పాము మింగేస్తుంది అని ఉంది. కానీ కైలాసంలో ఉన్న ఈ పక్షిని ఎక్కడో ఉన్న పాము ఎలా మింగేస్తుందో అని చూద్దామని వచ్చాను, కానీ ఆ పక్షి ఇప్పుడు కనిపించడం లేదు అని చెప్పి నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోతాడు. అప్పుడు గరుడ ఇలా అనుకుంటాడు, ఎవ్వరు ఏం చేసినా మరణం నుండి ఎవరూ కూడా తప్పించుకోలేరు అని.